వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. పెన్షనర్ల అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలి. నల్ల బ్యాడ్జీలతో కలెక్టర్ కార్యాలయం ముందు పెన్షనర్ల నిరసన. వృక్షాలు నాటితే అవి మనకు ప్రాణవాయువు అందిస్తాయి. వర్షాలు సమృద్ధిగా కురవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. కొట్టుకున్న ఉపాధ్యాయులు, బడికి తాళం వేసిన గ్రామస్తులు. సాలెగూడు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఘటన. రిజిస్ట్రేషన్ కు నోచుకోని 1954 పట్టా భూములు. చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, పెన్షన్దారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారులు సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 33 సంఘాలతో కలిసి పోరాటం సాగిస్తున్నామని సెక్రటరీ జనరల్ జేఏసీ సుభాకర్ రావు, జేఏసీ చైర్మన్ లక్ష్మయ్యలు అన్నారు. పెన్షనర్ల పట్ల ఏ ప్రభుత్వం శ్రద్ధ వహించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అసలు కనీస చర్చలకు కూడా ఇవ్వలేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇలా కొన్ని సంవత్సరాలు మేము సఫరైనాము. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటే 7 నెలలు గడిచింది. అయినప్పటికీ ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం మా ఇప్పటికైనా 7 మా డిమాండ్లను శాంతియుత పోరాటాల ద్వారా ప్రభుత్వం ఇందులో భాగంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా మా డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్టర్ గారికి తీసుకొచ్చి తద్వారా ముఖ్యమంత్రి గారికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ కార్యక్రమం భాగంగా అందరూ ఇక్కడ సమావేశమైన ఈ డిమాండ్లన్నీ ప్రభుత్వం 4 డిమాండ్లను ఉన్నాయి. పెన్షనర్లే కాకుండా పెన్షన్ వర్కింగ్ లిమిట్ కూడా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్య గురించి కార్డులెస్ కార్డు, హెల్త్ కార్డు కావాలి, టీఎస్ఎస్ కార్డు కావాలి, ಮತ್ತೆ డిఎల్ పార్టీ డిఎల్ మామూలు మంజూరు చేయాలి. తర్వాత పిఆర్సీ చాలా కాలానికి పిఆర్సీ నష్టపోతున్నాం. పిఆర్సీ మార్కెటింగ్ పెన్షన్ల సమస్యలు, తర్వాత 398 వలన ఆ సర్వీసులు పెన్షనర్ ఇంప్లిమెంట్ చేయాలని, కొన్ని ఓపీఎస్ కొత్తగా మళ్ళీ నష్టపోతున్నారు కాబట్టి మళ్ళీ అదే కంటిన్యూ చేయాలని, ఇంకా మిగతా సమస్యలు ఏవైనా కానీ వరుసగా చేశాయని ముఖ్యమైన ఈ 5-6 మాత్రం ముందుగా పరిష్కరించి మమ్మల్ని రోడ్ల మీద చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను టాప్రా వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ జేఎస్లో మరి ఏదైతే ఉందో వరంగల్ జిల్లాకు మరి మేమిద్దరము ఏదైతే సుధీర్ గారు ఉన్నారో, నేను ఉన్నారో మరి ఇన్ఛార్జ్గా ఉన్నాం. మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మా పెన్షనర్ దాదాపుగా మేము వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళం. ఏమి అంటే మేము డిమాండ్గా వాళ్ళని అడిగేది ఏంటంటే, మాకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మరి డిఎల్ కానీ కాకపోతే మరి పిఆర్సీ కానీ మాకు ప్రకటించాలని, మరి అదేవిధంగా మరి మాకు ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో మరి 88 వాళ్ళకి ఈహెచ్ఎస్ అనేది లేదు. మరి ఏదైతే మాకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈహెచ్ఎస్ సరి అయిన డాక్టర్లు లేరు, మరి పరీక్షలు కూడా చేయటం లేదు, మరి మందులు కూడా సరిగా ఇవ్వటం లేదు. కాబట్టి మాకు ఆ సౌకర్యం ప్రతి జిల్లాకి ఒక 2-3 సెంటర్లు మరి వాళ్ళు ఈహెచ్ఎస్ సెంటర్లు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదే విధంగా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పాఠశాలలో కరెస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో హరితాహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం పాఠశాల అధ్యాపక బృందం రాజు గురుస్వామిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటినప్పుడే వర్ణదేవుడు కరుణిస్తాడని, వృక్షాలు పెరిగి అందరికీ నీడనిస్తాయని అన్నారు. వాటితో పాటు పిల్లలు కూడా మంచిగా చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని, తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల, పద్మ, అపర్ణ, భాను, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా సంతోషం. గురువు రాఘవేంద్ర స్వామి స్కూల్ అంటే గురువు సాన్నిధిలో మీరు నేర్చుకుంటుంటే చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్నకన్నా మించిన దైవం లేదు. ఏ వృక్షం ఇప్పుడు స్వామివారు హరితహారం వృక్షం పెట్టుకుంటుండ్రు, చెట్టు కూడా దేవుడే, ప్రతి ఒక్క దేవుడే. గోవులు, పశు పక్షులు అన్నిని దేవరూపంగా మనం చూడాలి. మన సంస్కృతి వారికి ఇవ్వాలి, ఆ బుద్ధి నేర్చుకోవాలి. అర్థమైందమ్మా? ఒక్కదొక్కరు తీసుకోవడం కూడా మంచిది కాదు, ఎవరు తీసుకోవద్దు కూడా. అట్లా మీకు మీకు కావాలనిపిస్తే మీకు దొరుకుతుంది. అట్లా మంచిగా నేర్చుకోండి. మంచిగా స్వామివారు ఆ కులస్వామి అర్థమైంద స్వామి శరణమయ్యప్ప. ఓకే. సరస్వతి నమస్సుభ్యం సర్వదేవీ నమో నమః. శాంతరూపే శశిధరయోగే నమో నమః. నిత్యానందే నిరాధరే నిష్కలక్ష్య నమో నమః. విద్యాధార విశలాక్షి సరస్వతి సర్వదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. మహావృక్ష దేవతాయ నమః. విద్యవృక్ష, మహావృక్ష, కల్పవృక్ష. ఇప్పుడు నాటేద్దాం అందరు కలిసి. స్వామి శరణమయ్యప్ప. ఇటు చూడు చిన్న అందరు చూడండి, ఇటు చూడండి. ఏ బాబు మాతకి చూడండి, ఇటు చూడండి. ఓకే స్వామి ఇటు నీళ్ళు పడకండి. Hey, China, everyone see here. నరేష్ ఒక్కసారి చూడు, మేడాలతో ఇస్తాం కదా. ఓకే ఆగండి ఆగండి ఆగండి. గురుదేవాయ నమః. రాఘవేంద్రాయ నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మదాయ చ భజతాం కల్పురక్ష నమతం కామధేనవే. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్షో మహాబాహో శాస్త్రి తుభ్య నమో నమః. స్వామి శరణమయ్యప్ప. రాఘవేంద్ర స్కూల్కి ఈరోజు హరితహారం అంటే వృక్షాలు పెడుతున్నారు. వర్షాలు వరుణ దేవుని కరుణ కూడా లేదు. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లా హరితహారం చేసుకోవాలి. అదే ఈరోజు వృక్షం పెడుతున్నారు. ఇది ఒక మంచి సంప్రదాయము. అందరికీ నీడ రావాలి, వృక్షం ఉంటే వాన వస్తుంది. కాబట్టి స్వామి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం పెట్టుకుంటారు. పిల్లలకు కూడా మంచిగా జరుగుతుంది. రాఘవేంద్ర స్కూల్లో ఈరోజు హిమాలయాలకు పరిమితమయ్యే బ్రహ్మకమలం నిర్మల్ జిల్లా కుంటల మండలంలోని సూర్యాపూర్ గ్రామంలో వికసించింది. 14 సంవత్సరాలకు ఒకసారి పూసే ఈ బ్రహ్మకమలం సూర్యాపూర్ గ్రామానికి చెందిన పెద్దింటి లతా పోసెట్టి ఇంట్లో నిన్న వేకువజామున వికసించింది. బ్రహ్మకమలం వికసించడంతో ఇంట్లో వాళ్లతో పాటు కాలనీ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ చెట్టు దించు. మొత్తం
ఇక్కడ చెట్టు దించు. ఏయ్ మొత్తం ఇక్కడ చెట్టు దించు. ఏయ్ మొత్తం ఇక్కడ చెట్టు దించు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా పాఠశాలలకు 7,25,000 నిధులు మంజూరు అయ్యాయి. పాఠశాలల్లోని మరుగుదొడ్లు, మూత్రశాలలు మరమ్మతులకు గాను నిధులు మంజూరు అయ్యాయి. కాగా ప్రస్తుత హెచ్ఎం రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న హెచ్ఎం మధ్య వీటి విషయంలో గొడవ చోటు చేసుకుంది. సెలవుల్లో ఉన్న హెచ్ఎం అనంతరావు గత శుక్రవారం రోజు పాఠశాలలకు వచ్చి ప్రస్తుత హెచ్ఎం కోటా తిరుపతిపై దాడికి దిగడంతో పరస్పరం చెప్పులు, రాళ్లు విసురుకుంటూ బూతులు తిట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుత హెచ్ఎం పాఠశాల విధులకు హాజరు కాగా లీవ్ లో ఉన్న హెచ్ఎం కు ఫోన్ చేసి నన్ను నానా బూతులు తిట్టాడని హెచ్ఎం తిరుపతి తెలిపాడు. పాఠశాలల్లోని విద్యార్థులు, గ్రామస్తులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మీరే ఇలా విద్యార్థుల ముందు తిట్టుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులై ఉండి విద్యార్థులకు చెడు బుద్ధులు నేర్పిస్తున్నారని, మీరు మీ పాఠశాలలో విద్యాభ్యాసం చేయొద్దని వారిని బయటకు పంపించి తరగతి గదులకు గ్రామస్తులంతా కలిసి తాళాలు వేశారు. స్టూడెంట్ అర్ధరాత్రి వచ్చి తీసుకోపోతే మన ఊర్లో మధ్యలో ఉన్నదా బడి ఏమైనా ఇదే మొత్తం మాయమైన అక్కడ మాయం కావాలని గ్యారంటీ ఏంది? మీరు ఇక్కడ మాకు చాపి వేయాలి అంతే. తీసుకపోగా వాళ్ళని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు అని మీరు ఎందుకు అడగాలి? అయితే ఒకవేళ వాళ్ళకు బండ ఇచ్చింది మీరు, ఓకే, వాళ్ళు మీకు ఏమైనా వాళ్ళు ఏమైనా మీకు ఇచ్చిండ్రా? మంచిది
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగొబ్బ మండలంలో నెలకొన్న చుక్కల భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించి అవి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కారాల వేదికలో భాగంగా సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో రైతుల జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ 1954 ముందు పట్టా పొందిన పాత పట్టా భూములకు అధికారులు 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో అవి చుక్కల్లో పడి గత 5 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్కు నోచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తుమ్మల చిన్నప్ప, ప్రసాద్ నాయక్, శంకరయ్యతో పాటు పలువురు టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. సమస్యను 22A నిషేధిత జాబితాను ముదిగుప్ప మండలంలోని చుక్కల భూముల సమస్యలను ముదిగుప్ప మండలంలోని చుక్కల భూముల సమస్యను తొలగించి 1954 ముందు ఉన్న పాత పట్ట భూములన్నింటినీ ఎటువంటి నిబంధనలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి రైతన్నలను ఆదుకోవాలని చెప్పి మేము ముదిగు మండలం నుంచి రైతుల తరఫున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎక్కడ లేని విధంగా ముదిగు మండలంలో సుమారు 15,000 ఎకరాలకు పైగా చుక్కల భూములు ఉన్నట్టు సమాచారము. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా మేము ఈ చుక్కల భూముల సమస్య పరిష్కరించి మా పాత పట్టా భూములను రిజిస్టర్ చేయాలని చెప్పి మేము గత 5 ఏళ్లుగా అధికారులను, ప్రజాప్రతినిధులను విన్నవించుకుంటున్న ఎటువంటి ప్రయోజనం లేదు. 2018లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 22A నిషేధిత జాబితాను ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ అదే సంవత్సరం చివరిలో మళ్ళీ ఈ జాబితాను తొలగించి చుక్కల భూమి సమస్య లేకుండా చేయాలని చెప్పి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేయడం జరిగింది. కానీ అనంతరం కొద్ది నెలలకే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడంలో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఈ చుక్కల భూమి సమస్య మరుగున పడింది. కాబట్టి గత 5 ఏళ్ల నుంచి మేము ఎన్నోసార్లు రైతుల తరఫున ఉద్యమాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ చుక్కల భూముల సమస్యను తొలగించి మా ముదిగు మండలంలో ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి ఈ పాత పట్టా భూములన్నీ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం. మామూలుగా 1954 ముందున్న భూములను పాత పట్టాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఆ భూములను కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ నిషేధిత జాబితా చట్టంలో జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ముదిగు మండలంలో 15,000 ఎకరాల భూములు ఉండడంతో ఆ భూములన్నీ నేటికి రిజిస్టర్ కాకుండా నిలిచిపోయాయి. ఇది ఇలా ఉండగా మన జగన్మోహన్ రెడ్డి గారు పాత పట్టా భూములు ఎలాగున్నా కొత్త పట్టా భూములు అంటే అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారే కానీ అసలైన పాత పట్టా భూముల సమస్య తీర్చడానికి మాత్రం ఆయన చర్యలు తీసుకోలేదు. కాబట్టి రైతన్నల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ చుక్కల భూముల సమస్య పరిష్కరించి 1954 ముందున్న పాత పట్టా భూములు అన్నిటినీ ఎటువంటి నిబంధనలు లేకుండా తక్షణమే రిజిస్ట్రేషన్ చేసి మండల రైతులను ఆదుకోవాలని చెప్పి మేము సిపిఐ పార్టీ తరఫున మండల రైతుల సమక్షంలో ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్లుగా విధులు నిర్వహించిన వారికి అధికారులు వెంటనే బిల్లులు చెల్లించాలని పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, పెనుగొండ ఫోటో వీడియోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో భాగంగా వారు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు ఫోటో వీడియోగ్రాఫర్లకు 57 రోజుల ఎన్నికల విధుల్లో పని చేయించుకున్నారని తెలిపారు. 2 నెలలు కావస్తున్నా కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మాకు రావాల్సిన ఎలక్షన్ బిల్లులను వెంటనే చెల్లించాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి రఘు, కుమార్, సూరి, రామానాయుడు, సురేష్, రమేష్, కిరణ్, గంగారాం, అనిల్, సుధాకర్ పాల్గొన్నారు.
వీడియోగ్రాఫర్ ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ బిల్లులు రావాలి. ఎలక్షన్ వీడియో బిల్లులు రావాలి. ఎలక్షన్ పెండింగ్ వీడియో బిల్లులు రావాలి. ఎలక్షన్ వీడియో బిల్లులు పెండింగ్ రావాలి. ఫోటోగ్రాఫర్ ఐక్యత పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో పుట్టపర్తిలో సార్వత్రిక ఎన్నికల్లో వీడియోగ్రఫీ చేసినాము. వీడియోగ్రఫీకి సంబంధించి 18 మంది 24 అవర్స్ డ్యూటీ చేసినాము. ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. అధికారులకు నిర్లక్ష్యం వల్ల మాకు బాధ్యతాయుతంగా కల్పించాలని కోరుకుంటున్నాము. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ 3 నెలలుగా తిరుగుతున్నాము. ఈ పొద్దుటికి మాకు న్యాయం జరగలేదు. ఎన్నోసార్లు ఆఫీసుల దగ్గరకు పోతూ ఉంటే బడ్జెట్ రావాలి, బడ్జెట్ వస్తే ఇస్తాము అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి మాకు న్యాయం జరిగేలాగా ఈ పొద్దుటికి కలగలేదు. అందుకే కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని ఈరోజు వచ్చినాము. మా కలెక్టర్ గారు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాము. 2024 ఎన్నికల సందర్భంగా వీడియోగ్రాఫర్స్కి అమౌంట్లు పెనుగొండ నియోజకవర్గము అమౌంట్లు ఎంఆర్ఓ ఇంతవరకు ఒక 5,000 వరకు పెట్రోల్ ఖర్చులు అన్నీ వచ్చినాయి. కానీ మా బాధలు అర్థం చేసుకోకుండా మాకు అమౌంట్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరూ మాకు సహాయపడాలని అందరి తరఫున కలెక్టర్ ఆఫీసు దగ్గరికి విన్నవించుకోవడానికి వచ్చినాము. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం నుండి 21 మంది వీడియోగ్రాఫర్లు 57 రోజులు పనిచేసినారు. వాళ్ళకి కనీసం భోజన వసతి కూడా లేదు. ఛార్జీలు అన్ని పెట్టుకుని పోయినాము. ఇప్పటికి కూడా అడ్వాన్స్ కూడా ₹1 ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు తిప్పి పెడుతున్నారు. అందుకోసం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి అర్జీ ఇవ్వడం జరిగినది. ఎట్లా తిరిగైనా మా అమౌంట్ ఇప్పివలసిందిగా కలెక్టర్ గారిని కోరుకున్నాము. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పెన్షనర్ల అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలి. నల్ల బ్యాడ్జీలతో కలెక్టర్ కార్యాలయం ముందు పెన్షనర్ల నిరసన. వృక్షాలు నాటితే అవి మనకు ప్రాణవాయువు అందిస్తాయి. వర్షాలు సమృద్ధిగా కురవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. కొట్టుకున్న ఉపాధ్యాయులు, బడికి తాళం వేసిన గ్రామస్తులు. సాలెగూడు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఘటన. రిజిస్ట్రేషన్ కు నోచుకోని 1954 పట్టా భూములు. చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.